షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు తరచూ మూత్రానికి వెళ్లటం అనేది చాలా సాధారణమైన విషయం. అయితే షుగర్ జబ్బు లేకపోయినా తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటే అది ఖచ్చితంగా సమస్యే. మూత్రాశయం అతిగా స్పందిస్తున్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. కొద్ది పరిమాణంలో మూత్రం చేరగానే బ్లాడర్ నిండిపోయిందని మూత్రాశయం నుంచి మెదడుకు సంకేతాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఓవర్ యాక్టివ్ బ్లాడర్గా పిలిచే ఈ సమస్యకు అసలు కారణాలు, చికిత్స, నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రోజుకి 6 నుంచి 8 సార్లు మూత్ర విసర్జనకు వెళ్ళటం లేదా సుమారుగా 2 లీటర్ల మూత్రాన్ని విసర్జించటం మనందరిలోనూ సహజం. అయితే కొంతమందికి మాత్రం మూత్ర విసర్జన అన్నది ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. ప్రతి 10 నిమిషాలకోసారి బాత్రూంకి వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. ఎంత ఆపుకుందామనుకున్నా ఆపుకోలేకపోతూ ఉంటారు. అతిమూత్రం సమస్యను షుగర్ జబ్బుకు సంకేతంగా భావించి పరీక్షలు చేయించుకుంటే మధుమేహం ఏమీ లేదని తేలుతూ ఉంటుంది. షుగర్ జబ్బు లేకుండా ఇలా తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావటానికి వెనుక మన మూత్రాశయం అతిగా స్పందించటమే ప్రధాన కారణమని చెబుతారు డాక్టర్లు. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఏంటండి, మనం నీళ్ళ సంచి సాధారణంగా ఒక 200 ml కానీ 300 ml కానీ నిండిన తర్వాత మనకి తెలుస్తుంది యూరిన్ రావాలి అన్న సంగతి. ఓవర్ యాక్టివ్ బ్లాడర్లో ఏమవుతుందంటే మనకు బ్లాడర్ కొంచెం ఒక 50 ml 30 ml నిండినా సరే మాటిమాటికి యూరిన్ వస్తూ ఉంటుంది. యూరిన్కి వెళ్ళడం అర్జెంట్ అవ్వడం, లేదంటే యూరిన్ కంట్రోల్లో లేకపోవడం, ఆపుకోలేకపోవడం అన్నది జబ్బేనండి. దీనివల్ల దాన్ని ఏమంటారు, వాళ్ళ పేషెంట్ ఒక మెంటల్ పీస్ ఒకటి డిస్టర్బ్ అవుతుంది. పగలు ఎక్కువగా వస్తుందా నైట్ ఎక్కువగా వస్తుందా అన్న దాన్ని బట్టి కూడా వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంటుంది. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళ మానసిక స్థితి కూడా దెబ్బతింటుంది. సో అంటే కంపల్సరీ ఇది తరచుగా రావడం గ్యారంటీగా జబ్బే అండి. దీన్ని సింపుల్గా లైట్గా తీసుకునే అవకాశం లేదు. సాధారణంగా మన కిడ్నీలు రోజు మొత్తానికి సుమారుగా 2 నుంచి 3 లీటర్ల వరకు మూత్రాన్ని తయారు చేస్తూ ఉంటాయి. ఇలా తయారైన మూత్రం మూత్రనాళాల ద్వారా ఎప్పటికప్పుడు మూత్రాశయాన్ని చేరుతూ ఉంటుంది. మూత్రాశయం పూర్తిగా నిండగానే మూత్రాన్ని బయటకు పంపించేయాల్సిందిగా మన మెదడుకు ఇదిగో ఇలా సంకేతాలు వెళతాయి. మెదడు నుంచి తిరిగి ఆదేశాలు అందగానే మనం మూత్ర విసర్జన చేస్తూ ఉంటాం. అయితే తరచూ మూత్రానికి వెళ్లే వారిలో ఈ సంకేతాల వ్యవస్థ గాడి తప్పుతూ ఉంటుంది. మూత్రాశయం నిండకుండానే మెదడుకు రాంగ్ సిగ్నల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. నరాల బలహీనత, నరాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. అంటే పార్కిన్సనిజం కానీ లేదా పక్షవాతం వచ్చిన వాళ్ళకి కానీ నరాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇట్లా వస్తుంది. లేదు అనంటే మనకి దాన్ని ఏమంటారు, మగవాళ్ళు ఉంటారు కొంతమంది యూరిన్ ద్వారం చిన్నదైపోతుంది. ద్వారం చిన్నదైపోయినా ముక్కేసి యూరిన్ పోతుంటారు. ముక్కేసి నాకు బాగానే పోతుంది అనుకుంటారు. వాళ్ళకి ఏమవుతుందంటే కొంత సమయం తర్వాత యూరిన్ సంచి పాడైపోతుంది. యూరిన్ సంచి పాడైపోవడం వల్ల దాన్ని ఏమంటారు, తరచుగా ఇంకా మళ్ళీ వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అది యూరిన్ సంచి కొంచెం నిండినా సరే ప్రతిస్పందిస్తుంది. మనకి షుగర్లో మెయిన్గా యూరిన్ ఎందువల్ల వస్తుందంటే షుగర్ కంట్రోల్లో లేదు. అది డయూరెటిక్లా పనిచేస్తుందండి. షుగర్లో బ్లడ్లో ఎక్కువ అవడం వల్ల మనకి కిడ్నీ నుంచి ఫిల్టర్ అయిపోయి దాంతోపాటు షుగర్తో పాటు యూరిన్ కూడా ఫిల్టర్ అయిపోయి యూరిన్ సంచి నిండిపోయి తరచుగా వస్తుంది. అప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు మనం యూరిన్ పోసుకుంటే కనీసం 300 ml 400 ml అట్లా యూరిన్ పోసుకుంటారు. మనకి ఓవర్ యాక్టివ్ బ్లాడర్లో అట్లా ఉండదండి. ఓవర్ యాక్టివ్ బ్లాడర్లో మనకి పోసుకున్నప్పుడు కొంచెమే వస్తుంది. అతను చెప్తాడు, నేను చాలా కొంచెమే పోసుకుంటానంటే కానీ ప్రతిసారి ఎక్కువసార్లు వెళ్ళవలసి వస్తుందని. మూత్రం తరచుగా రావటం అన్నది కొన్నిసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ 50 ఏళ్లు పైబడిన వారిలో ప్రోస్టేట్ గ్రంథి పెరగటం వల్ల కానీ జరుగుతుంది. కొన్నిసార్లు ఎన్ని పరీక్షలు చేయించినా దీనికి నిర్దిష్టంగా కారణం తెలియకపోవచ్చు. మూత్ర విసర్జన తర్వాత బ్లాడర్ పూర్తిగా ఖాళీ అవుతుందా లేదా అన్నది పరీక్షించాలి. దీన్ని పోస్ట్ వైడల్ రెసిడ్యువల్ యూరిన్ అంటారు. ఇది ఎక్కువగా ఉంటే మూత్రం పూర్తిగా ఖాళీ అవటం లేదని అర్థం. ఇలాంటి వారికి సిస్టోస్కోపీ, మూత్రనాళంలో గొట్టం వేసి చూసే పరీక్ష అవసరం. దీంతో పాటు యూరిన్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందేమో చూడటం కోసం
యూరిన్ కల్చర్ పరీక్ష కూడా చేయించాలి. ఏ కారణమూ తెలియకపోతే యూరోడైనమిక్ టెస్ట్ అనే పరీక్ష కూడా చేయాల్సి ఉంటుంది. చిన్న వయసులో ఉన్నవారు ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి రావటం అంత ప్రమాదకరమేమీ కాదు. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ని స్పెసిఫిక్గా డయాగ్నోస్ చేయడం అన్నది టెస్ట్ గట్ట లేదండి. ఇట్ ఈస్ ఎ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూషన్ అంటారు. అంటే అన్ని టెస్టులు చేసి ఇది కాదు అంటే మనం నిర్ధారించుకొని చివరాకరణ ఇది ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అని నిర్ధారిస్తారు సాధారణంగా. లేదంటే యూరోడైనమిక్ టెస్ట్ అని ఉంటుంది. యూరోడైనమిక్ టెస్ట్లో మనం నిర్ధారించవచ్చు. అంటే ఎటువంటి కారణం వలన ఇట్లా యూరిన్ సంచి ప్రతిస్పందిస్తుంది అన్నది మనం చూసుకోవాలండి. అంటే నరాల బలహీనత ఉన్నదా, కింద ఏదైనా అడ్డు ఉన్నదా, లేకపోతే వేరేదే ఇంకా ఏదైనా ఏ ప్రాబ్లం ఉన్నదో చూసుకొని ప్రాబ్లమ్ని ట్రీట్ చేసుకోవాలి. సాధారణంగా ఏదైనా నరాల బలహీనత ఉన్న వాళ్ళకి, నరాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ట్యాబ్లెట్ మాత్రమే ఉంటుందండి. ట్యాబ్లెట్ వేయించుకోవాలి. లేదు ఇంకా చివరాఖరి ట్రీట్మెంట్ కింద యూరిన్కి గొట్టం వేసేసుకోవాలి. మగవాళ్ళందరూ కొంతమంది పర్వాలేదు ముక్కు పోసేసుకుందాం అనుకుంటారు. అండ్ యూరిన్ స్టార్టింగ్లోనే చూపించుకుంటే ఎండ్ స్టేజ్కి వెళ్ళకుండా మొదట్లోనే పూర్తిగా రాకుండా నివారించుకోవడానికి అయితే లేదండి అవకాశం. ట్రీట్మెంట్ మాత్రం ఎర్లీగా తీయించుకుంటే మంచిది. తరచూ మూత్రం వస్తున్నప్పుడు మనసును నిగ్రహించుకోవటం మొదటి పరిష్కారం. ఇంకో 10 నిమిషాలు ఆగుదాం, పావుగంట ఆగుదాం అనుకుంటూ మూత్ర విసర్జనను వాయిదా వేస్తూ ఉండాలి. మూత్రాశయం పూర్తిగా నిండిపోయింది, ఇక ఎంతమాత్రం ఆపుకోలేం అనుకున్నప్పుడే మూత్ర విసర్జనకు వెళ్ళాలి. ఇక ఉద్యోగ వ్యాపారాల రీత్యా బయట తిరిగే వాళ్ళు బయటకు వెళ్లే ముందు మూత్ర విసర్జన చేయటం, సాధ్యమైనంత తక్కువగా నీళ్లు తాగటం చేయాలి. ఇలా చేస్తుంటే మూత్రంపై చక్కగా అదుపు వస్తుంది. అప్పటికీ అతిమూత్రం సమస్యగా ఉంటే డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.